నమస్తే అండి. ఈరోజు ఇగురు కూరలకి కారం తయారు చేస్తున్నా. సాంబార్ కారం అంటే మామూలు పప్పు కూరలు సాంబార్లోకి పులుసు కూరలకి నేను అలా చేసుకుంటాను. ఫ్రైలు చేసుకుంటాను చూడండి, బెండకాయ ఇగురు, దొండకాయ ఇగురు, చిక్కుడుకాయ ఇగురులు, కోడిగుడ్డు ఫ్రై కానీ ఇలా ఫ్రైలకేమో ఇలా ఎండుమిర్చి, ఉప్పు, మన వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి వేయించుకుని నేను ఫ్రై చేస్తాను. అదే నాన్ వెజ్లోకి అనుకోండి డైరెక్ట్ పచ్చికారం. మళ్ళీ నాన్ వెజ్లోకి సాంబార్ కారము పనికిరాదు, ఈ కారము పనికిరాదు. ఓన్లీ పచ్చికారమే వేసుకుంటే రుచిగా ఉంటుంది. నేను ఈ ఫ్రై కారము, ఇగురు కారము ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటా. అయిపోగానే ఒక బాటిల్ చేసి పెట్టుకుంటాను. నేను 200 గ్రాములు ఎండుమిరపకాయలు, ఇది 200 తీసుకున్నాను, ఇది 200, 400 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నా. నేను కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటున్నా. ఈసారి కూరలు కొంచెం ఎక్కువ వండుతున్నానని చెప్పాను కదా, అందుకు 100 గ్రాములు జీలకర్ర తీసుకుంటున్నా. దగ్గరగా ఇది 200 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నా. కొంచెం ఉప్పు. ఈ తొడియాలు తీసేసుకుని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇలా మనం కెమికల్స్ కొడతారు వీటికి, నీళ్ళల్లో తడిపి అందరూ చేస్తున్నారు కానీ మనకి ఎండ ఉండదు కాబట్టి నేనేం చేస్తాను, ప్రతి ఎండుమిరపకాయ ఇట్లా గుడ్డతో తుడిసేసుకుని పిల్లలకి పంపించేటప్పుడైతే కంపల్సరీ ఎండుమిరపకాయలు నేను ఇట్లాగే తుడిసేసి తొడియాలు తీస్తా. ఇట్లా అన్ని తొడియాలు తీసేసి నేను మీకు తుడిసి చూపిస్తాను. ఇది ఇగురు కూరలకు కారం అండి, మనం తయారు చేసుకునే కారం. నేను ఇవన్నీ ఇట్లా ఇట్లా తుడుస్తాను, తొడియం తీసేస్తాను. నాకు ఈజీగా ఉంటుంది. ఇట్లా తుడుస్తాను, ఇట్లా తొడియం తీసేస్తా. అట్లా అన్నీ తీసుకుని నేను పెట్టుకుంటా. మీరు చేసుకోవాలనుకుంటే 100 గ్రాములతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అయితే ఇది. ఈ కారం అలవాటు అయినాక కూరలు అదుర్స్ అంటారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు. నేను హామీ ఇస్తున్నా మీకు. కాకపోతే కొంచెం ఓపికగా మనం చేసుకోవాలి అంతే. మీకు ఒక్కొక్కటి తుడుచుకోవడం కష్టం అనుకుంటే ఒక పెద్ద క్లాత్ వేసుకుని దాని మీద పోసి ఇట్లా అనండి, సరిపోతుంది దుమ్ము. ఇవన్నీ ఉప్పు, మిరపకాయలు, జీలకర్ర కొంచెం రోస్ట్ చేసుకోవాలి. వెళ్దాం పదండి, రోస్ట్ చేసుకుందాం. పొయ్యి వెలిగించుకున్నాను, మూగుడు పెట్టుకున్నాను. మూగుడు పెట్టుకుని వేయించుకుందాము. కొంచెం నూనె లేకుండా వేయించుకుంటామే. నాకు పెద్ద మూగుడి పట్టేస్తాయి. ఏం చేస్తా, వేయించుతా మీకు కౌరీలు చెప్తాను. ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఎందుకు కొంచెం పొట్టు తీసాను, కొంచెం పొట్టు తీయలేదంటే కొంచెం పొట్టుతో మనం వేసుకుంటే బాగుంటుందని పొట్టు తీయలే. ఈ కొంచెం పొట్టు తీసుకున్నా. సిమ్లో వేయించుకోండి, సిమ్లో గలగల వరకు. అసలు చాలా బాగుంటుంది, మీరే అంటారు. 2 గెరిటీలు పెట్టుకుని వేయించుకోండి. కొంచెం గొట్టు వస్తుంది, ఎగ్జాస్ట్ వేసుకోవచ్చు. నేను మాట్లాడుతున్నానని మీకు ఎగ్జాస్ట్ వేయను, సౌండ్ వస్తుందని. ఇదిగోండి ఇట్లా వేగిపోయినాయి. మనం వేగిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇలా ఈ మూకుడులోకి తీసేసుకుందాం. తీసేసుకుని ఉప్పు, జీలకర్ర కూడా వేయించేస్తాను. ఇట్లా వేయించేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు, జీలకర్ర వేయించుతాను. జీలకర్ర వేయించేస్తున్నాను. ఇదిగోండి దీంట్లోనే ఉప్పు కూడా వేసేద్దాం. ఏగుతీ 2. ఇవన్నీ బాగా ఆరినాక మిక్సీ కొట్టుకుంటాం. ఫస్ట్ ఉప్పు వేయించేసుకున్నాను. ఉప్పు వేయించి తీసినాక జీలకర్ర కూడా వేసి వేయించేటప్పుడు మరలా ఉప్పేసి దీంట్లో పెట్టుకున్నాను. నేను ఇట్లా ఇవన్నీ ఎండుమిరపకాయలు ఇవన్నీ ఆరిపోయినాక మిక్సీ కొట్టి నేను మీకు ఎండుమిరపకాయలు ఎంత బరక్గా కొడతాననే చూపిస్తాను. దీంట్లో కొంతమంది మెత్తగా కొట్టుకుంటారు, నేనైతే మెత్తగా కొట్టను, కొంచెం ఫ్లాక్స్ లాగా ఉండేటట్టు చేస్తాను. ఇట్లా మిక్సీలో వేసి నేను అన్ని పౌడర్ చేసి చూపిస్తాను మీకు. మిరపకాయలు కొట్టేశాను. ఉప్పు, జీలకర్ర అన్నీ మన రూమ్ టెంపరేచర్కి వచ్చినాకే మిక్సీ కొట్టుకోవాలి, లేకపోతే మిక్సీలో వేడికి చుట్టుకుపోతాయి. మన రూమ్ టెంపరేచర్ రావాలి. ఇదిగోండి ఇట్లా కొట్టేసుకున్నా. ఇట్లా ఉండాలి. కొంచెం బరకగా చేసుకుంటాను నేను, నా స్టైలు. ఇది కూడా మెత్తగా పొడి చేసి మీకు చూపిస్తా. ఇదిగోండి ఉప్పు, జీలకర్ర ఇట్లా పౌడర్ చేసేసాను. ఇది పక్కన పోసుకుందాం. ఇట్లా పక్కన పోసుకుని ఇదిగోండి
వెల్లుల్లిపాయలు కొట్టుకుందాం మిక్సీ వేసుకుని కచ్చాపచ్చాగా. ఇది ఒక గుప్పుడు వేసుకుందాం చాలు అండి. ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా, ఈ టైంలో కొంచెం కారం, కొంచెం ఈ పొడి జీలకర్ర ఉప్పు వేసుకుని మెత్తగా తిప్పుకుంటామే. తిప్పి మీకు చూపిస్తాను. అంకులకి గొట్టొస్తుంది. మనం జీలకర్ర ఉప్పు కొంచెం ఎండుమిర్చి కారం వేసాను. వేసి ఇట్లా కొట్టేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా కొంచెం మెత్తగా ఉంటుంది ఫస్ట్. తర్వాత అవన్నీ కలిపేసుకుంటాంగా. కలిపేసుకున్నాక పొడి పొడి అయిపోతుంది. ఈ కారం కూడా కలిపేస్తున్నా. ఈ కారం కొంచెం చిన్నపిల్లలు ఉన్నాళ్ళు స్పూన్ పెట్టుకోండి. మాకంటే చేత్తో అలవాటు అయిపోయింది కాబట్టి ఇదంతా బాగా పిసికేసి మరలా ఒకసారి మిక్సీ వేసేస్తే పౌడర్ వచ్చేస్తుంది. మీకు మరలా ఒకసారి మిక్సీ వేసి చూపిస్తాను. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో. మీకు వెల్లుల్లిపాయలు ఇంకొంచెం తక్కువ వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఇన్నే వేయాలని లెక్కలేదు. ఒక్కొక్కరు ఎక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు. మనం ఇవన్నీ రెడీగా ఉంటే కూరలు 15 నిమిషాల్లో 2 కూరలు వండేయచ్చు. నా అన్నీ సింపుల్గా నేను ఇలా చేసి పెట్టుకుంటాను కాబట్టి నేనేమి ధనియాల పొడి సపరేటు, జీలకర్ర పొడి సపరేటు అట్లా పెట్టుకోను నా వంటలో. ఎంత మంచి వాసన వస్తుందో. ఈ కారంతో కోడిగుడ్లు ఇగురు కానీ, బెండకాయ ఇగురు, దొండకాయ ఇగురు, ఏ ఇగురులైనా ఫ్రైస్కి బెస్ట్ కారం. నేను మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటా గబగబా చేసేసుకుంటున్నా. నాకు కొంచెం ఈసారి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకు అంటే నాకు అమ్మకి చెప్పే కదా, కొంచెం కొలెస్ట్రాల్ కానీ ఏదన్నా ఉన్నా కూడా కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా తింటే మనకి మంచిగా ఉంటుందని కొంచెం ఎక్కువ వేసుకున్నా నేను. కానీ అసలు ఎంత మంచి వాసన వస్తుందో నిజంగా. మీరు కూడా కొంచెం ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ, ఇంత జీలకర్ర, ఇంత ఉప్పు వేసి కొంచెం పట్టుకొని చూడండి. నేను ఎందుకు అంటే పదే పదే చేయలేను కాబట్టి నేను 2 సీసాలు చేసుకున్నా. 400 గ్రాములు తీసుకున్నా మిరపకాయలు. ఇదేమో ఇట్లా పెట్టుకుంటాను, ఇదేమో రెగ్యులర్గా వాడుకుంటాను. ఎంత ఈజీ అండి. మనం నేర్చుకోవచ్చు. నేర్చుకుని చక్కగా మనకు కావాల్సినవి మనం చేసుకుందాం. ఇదిగోండి ఇది ఇంకో చిన్న సీసా అవుతుంది రోజువారికి. ఒక 2 నెలలు ఫ్రైలు ఎక్కువ వాడుతున్నా ఈ మధ్య. చక్కగా సాయంత్రం పొట్లకాయ ఫ్రై చేస్తాను. ఆ పొట్లకాయ ఫ్రైలో ఇది వేస్తాను. మనం డెలివరీ అయినాక లేడీస్కి కూడా ఈ కారం వేసి కూరలు వండితే చాలా మంచిది. వెల్లుల్లిపాయ చక్కగా ఉంది చూడండి. నేను ఇలా ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే గరం మసాలా, పచ్చికారం, మన కూర కారం రెడీ చేసి పెట్టేసుకుంటా. ఇగురు కారం అయితే సంవత్సరానికి 2-3 సార్లు చేస్తా. పిల్లలకి పంపిస్తానంటే వాళ్ళు ఇప్పుడు వద్దంటున్నారు. పసుపు, కారం, పచ్చికారం 2 ఈ 3 అయితే కంపల్సరీ వెళ్తాయండి. చూసారుగా ఎంత ఈజీగానో తక్కువ టైంలో ఇగురు కూరల కారం తయారు చేసుకుందాం. మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఇది ఆయిల్ లేకుండా వేయించుకోండి. ఎండుమిరపకాయలు కానీ, ఉప్పు కానీ, జీలకర్ర కానీ. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఎంత బాగుందో చూడండి.